హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమాగా వచ్చిన మూవీ మహారాజా. నితిన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, మహారాజా విజయ్ సేతుపతి భార్య చనిపోవడంతో కూతురు జ్యోతితో కలిసి ఓ సెలూన్ షాప్ నడుపుకుంటూ బ్రతుకుతుంటాడు. చిన్నప్పుడు యాక్సిడెంట్లో తన భార్య చనిపోగా ఓ ఇనప చెత్తబుట్ట మాత్రం కూతురు ప్రాణాలు కాపాడడంతో దానికి లక్ష్మి అను పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటాడు. కూతురు స్పోర్ట్స్ క్యాంప్లో పాల్గొనటానికి వెళ్ళిన తర్వాత మహారాజా ఆ చెత్తబుట్ట పోయిందని, తను వచ్చేలోపు ఆ చెత్తబుట్ట దొరికి పెట్టమని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తాడు. చెత్తబుట్ట పోవడమేంటని పోలీసులు తిట్టినా అది దొరికేదాకా అక్కడే ఉంటాను అని, కావాలంటే ఎంతైనా డబ్బులు ఇస్తాను అని అంటాడు. దీంతో ఆ పోలీసులు అలాంటిదే ఓ డూప్లికేట్ చెత్తబుట్ట కోసం ట్రై చేస్తుంటారు. మరోపక్క సెల్వం తన ఫ్రెండ్తో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అయితే సెల్వంకు మహారాజుకు సంబంధం ఏమిటి? ఆ చెత్తబుట్ట దొరికిందా? పోలీసులు ఏం చేశారు? స్పోర్ట్స్ క్యాంప్కి వెళ్ళిన కూతురు తిరిగి వచ్చిందా అనేది తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చాలా ప్లస్ అని చెప్పవచ్చు. ఒక మామూలు కథని సరికొత్త స్క్రీన్ ప్లేతో అద్భుతంగా రాసుకున్నాడు. ఆ కొత్త స్క్రీన్ ప్లేతో కథని ఆసక్తిగా నడిపిస్తూ దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. విజయ్ సేతుపతి నటన గురించి అందరికీ తెలిసిందే. తన 50వ సినిమాకి ఇలాంటి మామూలు మధ్యతరగతి తండ్రి కథ ఎంచుకోవడం విశేషం. అయితే ఆ పాత్రలో జీవించడం మరో ఎత్తు. విజయ్ సేతుపతి తన నటనతో అదరగొట్టేశాడని చెప్పవచ్చు. సెల్వంగా అనురాగ్ కశ్యప్ మరోసారి తన విలనిజం సెల్వంగా అనురాగ్ కశ్యప్ మరోసారి తన విలనిజం చూపించాడు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అంతా మహారాజా గురించి, అతని చెత్తబుట్ట కథ గురించి చూపించడం చాలా ఎక్కువ టైం తీసుకున్నారని అనిపించింది. ఇక ఈ మూవీకి పెద్ద మైనస్ కథ అని చెప్పాలి. స్క్రీన్ ప్లేని బాగా రాసుకుని దానిని ప్రజెంట్ చేసిన విధానం బాగున్నప్పటికీ ఇది మామూలు కథే కదా అని అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే మహారాజా అంటూ వచ్చిన ఈ మూవీ కథ విషయాన్ని పక్కన పెట్టినప్పటికీ స్క్రీన్ ప్లేతో ఈ మూవీ ఆకట్టుకుందనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5.